వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అబ్బా చాలా రోజులైంది బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ చూసి అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. కానీ విషయం ఏంటంటే మహేష్ అనే వ్యక్తికి, మా బ్రదర్కి కొద్దిగా ఆరోగ్యం అటు ఇటు ఉండటం వల్ల, అటు ఇటు అంటే ఏదో అనుకోకండి, రెగ్యులర్గా వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్స్. సో తను కొద్దిగా డిలే చేశాడు ఈసారి. కానీ లేట్గా వచ్చిన లేటరల్ ఎంట్రీ అయినా దుమ్ము రేపటం పక్క, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడు వచ్చావన్నది కదన్న, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ఎంత ఇంపార్టెంటో. మా ఓడొచ్చి రాగానే కూటమి కోసాలు కదిలిపోయేలా పంచులేసుకుంటూ పరాకాష్ఠకి తీసుకెళ్తాడు. పీక్స్ నిలబెట్టే సబ్జెక్ట్ని అందరికి అర్థమయ్యే విధంగా అరటి పండు వలసి నోట్లో పెట్టినట్టు, వేరే వాడికి ఎక్కడో రాడ్ పెట్టి దించినట్టు, ప్రజలకు అందరికీ అర్థమయ్యే విధంగా ఫన్నీగా చెప్పడంలో మహేష్ అనే వ్యక్తి తన స్క్రిప్ట్ కానీ, తన హావభావాలు కానీ, ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ వండర్ఫుల్. ఇది నేనంటుంది కాదు, చాలా మంది కామెంట్ రూపంలో ఇది మహేష్ దక్కుతున్నటువంటి గౌరవంగా నేను ఫీల్ అవుతా. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని మొత్తాన్ని ఎలా నాశనం చేస్తున్నారో వాటికి సంబంధించిన డేటా మొత్తం కూలంకషంగా క్లుప్తంగా 1.5 minute దుల్లా గొట్టి పడేశాడు. లేట్ చేయకుండా ఆ వీడియోని ఎంజాయ్ చేయండి. అందరికీ నమస్కారం అండి. నేనండి. ఎన్నికల ముందు ఇచ్చారు 100 హామీలు, ఎన్నికలు అయ్యాక ఎడుతున్నారు పంగనామాలు. టీవీ నుండి నగిరి నారాయణమూర్తిని మాట్లాడుతున్నా అండి. ఇక హెల్మెట్ ధరించకపోతే పోలీస్ బాబాయ్ లేస్తున్నారు ఫైన్స్. ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం ఆంధ్రాలోని లేటెస్ట్ హెడ్ లైన్స్. ఇక పక్క దేశంలో బ్రతుకుతున్న ఆయన గారి 7 ఏళ్ల బిడ్డకి చిన్న గాయం అయితే గగ్గోలెడుతూ ట్వీట్ల మీద ట్వీట్లేసిన ఆంధ్రాలోని సగం జనం, అదే మన రాష్ట్రంలో మద్యం మత్తులో 3 ఏళ్ల పసిపాపై అఘాయిత్యం చేసి చంపేస్తే ఎవ్వరు నోరు మీద పని వైనం. ఇక ఆనాడు చిత్ర పరిశ్రమతో ప్రభుత్వానికి ఏంటి సంబంధం అంటూ వేశాడు భారీ డైలాగులు. ఇక ఈనాడు అధికార అహంకారంతో అన్నం పెట్టిన అదే చిత్ర పరిశ్రమకి మీడియా ప్రకటనల ద్వారా వార్నింగ్లు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇక చక్కటి రోడ్లు వేశామంటూ చెప్పుకుంటూ సోషల్ మీడియాలో పబ్లిసిటీకై పెట్టారు పోస్టులు. ఇక 6 నెలలు గడవకు ముందే నాణ్యత లోపంచే ఒక్కవానికే కొట్టుకుపోయిన విజయనగరం మారిక గ్రామపు రోడ్లు. ఇక సంక్రాంతి కల్లా చూపిస్తామన్నారు అద్దాల్లా మెరిసే రోడ్లు. ఓ పాలు వెళ్ళి చూడండి, రాళ్లు లేసి కుంటలు పడ్డ ప్రతిపాడు రహదారులు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇక క్యాన్సర్ రోగాలతో నిత్యం రోగులు అనుభవించారు వేదన. వంగాయగూడెం క్యాన్సర్ హాస్పిటల్ కు వెళ్దామంటే గుంతలతో నిండిన రోడ్లతో రోదన. ఇక నాణ్యతమైన ఓ మంచి రోడ్డు వేయడం అంటే ఎప్పటికప్పుడు తమరికి అనుకూలంగా మాటలు మార్చి మాట్లాడినంత ఈజీ కాదు, గుర్తుపెట్టుకో పవర్ రేంజర్ అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. వేసేసాడు, బాగా వేసేసాడు. చూసారు కదా, అస్సలు నిర్విరామంగా వచ్చేస్తా ఉంటది అన్నమాట. అలా మంచిగా మంచి డైలాగ్స్ తోటి, మంచి ఎక్స్ప్రెషన్స్ తోటి, మంచి అనాలిసిస్ తోటి మీ ముందుకు వచ్చి వారానికి ఒకసారైనా ఈ కాన్సెప్ట్ మీ ముందుకు తీసుకురావాలని చూస్తుంది. ఇలా చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి. నా టీం ఏమో చాలా తక్కువగా ఉంది. వెరీ సూన్ విత్ ఇన్ 1.5 month టీం చాలా పెంచుతున్నాం. అంతేవిధంగా మీ కంటెంట్ కూడా ఇంకా కొత్తగా రాబోతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఈ పోస్ట్ 360 ఛానల్ని ఎంతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా థ్యాంక్స్. చాలా మంది చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తేనే చేయండి, బట్ నేను రిమైండ్ చేస్తున్నా అంతే. కంటెంట్ నచ్చితే, నిజంగా ప్రజలకు ఉపయోగపడుతుందంటే ఇటువంటి కంటెంట్ కంపల్సరిగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.